కేపాల్ గారు ఇవాళ నిన్న ఒక ఇంటర్వ్యూ చూశానండి. చంద్రబాబు నాయుడు ఏమన్నా భయపడుతున్నాడా? ఎందుకు నేనంటే అంత భయపడుతున్నాడు ఆయన? అంటే ఆయన అన్యాయాలు లేదా అవినీతిని నేను ప్రశ్నిస్తున్నందుక నేనంటే భయపడుతున్నాడు అనేసి ఇంకా జగన్ గురించి వదిలేయండి. జగన్ గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఆయన ఎలాగ రాడు, వచ్చినా నెగ్గలేడు అనేసి ఆయన చాలామంది అంటే అలా పార్టీల పరంగా చెప్పాలంటేనండి చాలా ఉన్నాయి, చాలా పార్టీలు ఉన్నాయి. ఒక కనీసం లేదంటే మన కనపడిన పార్టీలు రాష్ట్రంలో ఒక 10 పార్టీలు పైగా ఉంటాయి. కానీ మనకు బాగా కనపడిన ఏముంది? తెలుగుదేశం, జనసేన, వైసీపీ లేదా కాంగ్రెస్, ఈ బీజేపీ, ఈ 5 పార్టీలు తప్ప మనకు ప్రత్యేకంగా కనపడే పార్టీలు అంటూ ఏమీ లేవు. ఇంక ఉన్నా కానీ గాలి కలిసిపోయే లేదా వేరే వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయే తప్ప ఒక జగన్ గారికి ఆపోజిట్గా భరోసా పార్టీ పెట్టారంటే కనుక జగన్ గారు వాళ్ళు మరొక తోడు దొంగల కింద ఉంటారు తప్ప అంతకంటే ఏం కాదు. నా అభిప్రాయం ఇది, వేరే అనుకోవసం లేదు. అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ ప్రజలు కూడా అంటే ఓట్లు ఎవరికి అని చెప్పి కొంచెం అంటే అంటే ఎవరికి అర్థం కాక ఎవరికి ఓట్లు వేస్తారో తెలియకుండా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. అది ఎలాగంటేనంటే క్రిస్టియన్స్ ఎక్కువగా జగన్ గారికే ఓటేస్తారు. జగన్ గారికి ఎందుకు ఓటేస్తారంటే మన దేశంలోనూ లేదా మన రాష్ట్రంలో మతాలకు ఉన్నంత పిచ్చి ఇంకెక్కడా లేదు. ఆ విధంగా ఏంటంటే మన మతస్థుడిగా నేను ఎందుకంటే మన రాజమండ్రిలో ఉన్నప్పుడు కూడా చాలామంది నేను అడిగేవాడిని, అమ్మ మీరు ఎవరికి వేస్తున్నారంటే జగన్ గారికి. జగన్ గారు వచ్చేలాగా లేరు కదా అని అంటే, అయ్యి బాబాయ్ ఆయన రాకపోతే ఎలాగండి అని అనేవాళ్ళు క్రిస్టియన్స్ ఎక్కువ. నాతో మాట్లాడిన వాళ్ళు నేను వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు ఇవి. అలాగే ఏంటంటే ఖచ్చితంగా క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎవరైనా సరే జగన్ గారికి వేస్తారు. 80%, అబవ్ 80%. అది ఎందుకంటేనండి ఈ మాట ఎందుకంటున్నానంటే చర్చిల్లో కూడా నేను జగన్ గారి గురించి ప్రార్థన చేయటం లేదా జగన్ గారే రావాలని ప్రార్థనలు చేయించడం, పాస్టర్ గారు చేయించడం నేను చూశాను. అది చూసి ఏంటంటే అసలు చర్చిలకి లేదా జగన్ గారికి ఇందులో సంబంధం ఏంటి? ఆయన ప్రత్యేకంగా రావాలని కోరుకోవటం ఏంటి? లేకపోతే ఈసారి కనుక మన జగన్ బాబు రాకపోతే మనల్ని ఉండనెవరో బతకనెవరో అన్న ఉద్దేశంతో, అంటే ఎంత వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రచారాలు చేసేవారో నేను స్వయంగా చూశాను. క్రిస్టియన్ పార్టీ బతుకుతుందా లేదన్నా సరే వాళ్ళిద్దరు ఒకటే, అల్టిమేట్ గా జగన్ గారికే సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు పార్టీ అయితే పెట్టారు సార్, కాకపోతే పెట్టింది పాస్టర్ అని చెప్తున్నారు, కానీ వాళ్ళ ఆధార్ కార్డు హిందువులు అని ఉంటది. అంటే ముందు వాళ్ళు పార్టీ క్రిస్టియన్ పార్టీ పెట్టడానికి కన్నా ముందు ఆధార్ కార్డు క్రిస్టియన్ గా చేంజ్ చేసుకొని తర్వాత పార్టీ పెట్టాల్సిందని అంటున్నారు ప్రజలు. అది ఆల్రెడీనండి ఇప్పుడు సుప్రీంకోర్టు మనకి ఇచ్చిన తీర్పులో నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఈ నిన్న కానీ మొన్న వచ్చింది ఆ తీర్పు. ఎందుకంటే ఒక దళితులు లేదా ఎస్సీ లేదా ఎస్టీ వీళ్ళు ఎవరైనా సరే మతం మారితే తప్ప వాళ్ళ ఎస్సీ హోదా లేదా ఎస్టీ హోదా కోల్పోతారు. అదేవిధంగా వాళ్ళకున్న అట్రాసిటీ హక్కులు కొన్ని ఉన్నాయి, వాళ్ళకి రాయితీలు కొన్ని ఉంటాయి కదా, రిజర్వేషన్ల పరంగా ఏదైనా సరే ఎన్నో ఉంటాయి, అవన్నీ కూడా కోల్పోతారు ఖచ్చితంగా. అది ఎందుకంటే బీసీసీకి వెళ్ళిపోతారండి. క్రిస్టియన్ మతంలోకి వెళ్తే కనుక క్రైస్తవుడిగా ఉంటే కనుక ఎస్సీ నుంచి బీసీసీ లేదా ఎస్టీ నుంచి బీసీసీకి అయిపోతారు. ఆ విధంగా మంచి తీర్పు రావటం అయితే అందరూ హర్షించాలి. అయితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు సపోజు నేను మా ఇంటి ఎదురుగానే స్కూల్ అండి, వాళ్ళు చెప్పేది ఎలాగ ఉంటుందంటే హిందూ మాల లేదా హిందూ మాదిగానే ఉంటుంది. కానీ వాళ్ళు హిందూస్ కాదు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చూస్తే కనీసం వాళ్ళ ఇంటి దగ్గర అబ్జర్వ్ చేస్తే ఒక 15-20 సంవత్సరాల నుంచే వాళ్ళు క్రైస్తవులు. కానీ వాళ్ళ రాయితీలు పోతాయని ఆ కక్కుర్తితో హిందూ మతంలోనే కొనసాగుతూ ఉండటం అనేది చాలా దౌర్భాగ్యం. అంటే ఇప్పుడు ఆ రిజర్వేషన్ ఉన్నాయి కదా, ఇప్పుడు వీళ్ళు మతం మారిన తర్వాత కూడా రిజర్వేషన్ హక్కులు పొందుతున్నారు. అంటే వాళ్ళ వదిలేస్తే మిగతా ఉన్న ఎస్సీ ఎస్టీ ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళు పొందుతారు కదా, ఇప్పుడు వీళ్ళ వల్ల వాళ్ళకి రాకుండా అవుతుంది కదా సార్. అది యాక్చువల్ గా వాళ్లే చూసుకోవాలండి. నిజమైన క్రైస్తవులు ఉండి వాళ్ళు మేము క్రైస్తవులం కాబట్టి పర్లేదు, మాకు రాయితీలు పోయినా పర్లేదు, మాకు దేవుడే ముఖ్యం అనుకున్న వాళ్ళు అయితే పర్లేదు. కానీ దేవుడిని నమ్ముకున్న వంకతోటి ఇటు పక్క ప్రభుత్వం నుంచి కూడా రాయితీలు పొందేయాలి, రిజర్వేషన్లు పొందేయాలి, అన్నీ పొందేయాలన్న దురాశ అనమాట. అదేమైనా సరే నేను ఇప్పుడు క్రైస్తవుడికి వెళ్ళినప్పుడు పబ్లిక్గా చెప్పుకోవడానికి తప్పే ఉందండి. బీసీసీ మారుతుంది, అది మీరు దేవుడి గురించి విషయంలో కూడా దాపరకం చేసుకుంటున్నారంటే కనుక మీరు ఎంతో పొరపాటు చేస్తున్నట్టు, తప్పు చేస్తున్నట్టు లెక్కది. ఆ విధంగా చెప్పాలంటే ఎలాగంటేనమ్మా, నువ్వు క్రైస్తవుడు అయిపోయావు అంటే ఆటోమేటిక్గా ఎస్సీ హోదా నుంచి బీసీసీకి వెళ్ళిపోయావు. బీసీసీకి వెళ్ళిపోతే నువ్వు ఏ విధంగా కకృతి పడుతున్నావు, అక్కడ నీకు వచ్చే రాయితీలు పోతాయి, నీకు వచ్చే రిజర్వేషన్లు పోతాయి. ఈ విధంగా ఆలోచించి ఏంటంటే అక్కడ మళ్ళీ నువ్వు హిందూ అని చెప్తావు రికార్డ్స్ పరంగా. అలాగ కొన్ని సంవత్సరాల నుంచి ఈ దోపిడీ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే అసలైన హిందువులుగా ఉండే అసలైన హిందువులుగా ఉండే దళితులకి
మేలు జరగకుండా పోతుంది. అసలైన హిందువులుగా ఉండే దళితులకి, ఎస్సీలకి లేదా అంటే ST వాళ్ళకి ఒక రకంగా సార్ ఇది కాన్స్టిట్యూషన్ కి వీటికి అంటే మోసం చేస్తున్నట్టు 420 కేసులు కూడా వాళ్ళ పైన పడే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ని ఏవైతే స్కీమ్లు ఇస్తుందో అర్హత లేకుండా అర్హత పొందుతున్నారు. అంటే ఒక రకంగా దొంగతనం చేసిన 420 కేసు కింద ప్రభుత్వాన్ని మోసం చేయడం, కాన్స్టిట్యూషన్ కూడా మోసం చేసినట్టు ఇది. సో గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోగలదు దీనిపైన? ఇక్కడ పకడ్బందీగా చెప్పాలంటేనంటే ఒక స్కూల్ కి జాయిన్ చేయడానికి వస్తారు పిల్లలు జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు అమ్మ ఏ కులం అని అడుగుతారు. కులం అని అడిగినప్పుడు ఏంటంటే ఏదో మాల అని చెప్తారు. మరి రిలీజన్ ఏంటని, మతం ఏంటని అడుగుతారు. వాళ్ళ హిందూ అని చెప్తున్నారు. వాళ్ళ హిందూ అని చెప్తే అలా హిందూ అని చెప్పేటప్పుడు వాళ్ళు ఇప్పుడు సపోజ్ మనం ఒక ఏదంటేనండి ఏదన్నా ఒక సర్టిఫికేట్ కావాలంటే ఇప్పుడు సపోజ్ పాస్పోర్ట్కి అప్లై చేసాం. మనం పాస్పోర్ట్కి అప్లై చేయాలంటే 2-3 మనం అదే ఏరియాలో ఉంటున్నట్టుగా ధృవీకరించే విధంగా చెప్పాలి. తర్వాత పోలీస్ ఆయన ఎంక్వైరీ చేస్తాడు, అదంతా అవ్వాలి. ఇక్కడ వీళ్ళ కూడా ఒక సర్టిఫికేట్లో నేను హిందూ అని చెప్తున్నాడంటే నువ్వు హిందూ అని చెప్పే విధంగా ఒక 10 మందితోనైనా చెప్పించే విధంగా ఉండాలి. అతను నిజంగా హిందువేనండి, పుట్టినప్పటి నుంచి హిందూగానే ఉన్నాడు కాబట్టి అతను మాల లేదా మాదిగా అయినా సరే అతను హిందూగానే ఉన్నాడు కాబట్టి అతను హిందూ అని ధృవీకరించే విధంగా ఉండాలి. లేకపోతే వాళ్ళు క్రైస్తవంలోకి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అవుతున్నా సరే హిందూగానే చెప్పుకుని ఆ రాయితీలు పొంది అసలైన దళితులకి మేలు జరగకుండా వీళ్ళే అడ్డుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు పర్లేదండి మన వాళ్ళు చేసి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో ఏ హిందూకి సంబంధించిన ఫోటోలు కానీ ఏది ఉండదు. వాళ్ళు టీవీ పెట్టినా ఆరాధన ఛానల్ అయ్యే పెడతారు. వాళ్ళు ఫోటోల నిండా ఇంట్లో వాక్యాలతో కూడిన ఫోటోలే ఉంటాయి ఇళ్ళ నిండా. కానీ స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి హిందూ అని చెప్తారు. అలాగా వాళ్ళ దేవుణ్ణి మోసం చేస్తున్నట్టే, వాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్టే, రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నట్టే, మిగిలిన తోటి దళితుల్ని కూడా మోసం చేస్తున్నట్టే. అది ఆ విషయంలో అయితే కనీసం 10 మందితోనైనా సరే నివేదిక తీసుకుని అతను నిజమైన హిందువే లేదా నిజమైన క్రైస్తవుడే అని చెప్పే విధంగా ధృవీకరించే విధంగా 4 లేదా కనీసం 10 మంది అయినా చెప్తేనే అది మాస్టర్లు ఆ కులాన్ని లేదా ఆ మతాన్ని ఎంటర్ చేయాలనేది నా ఉద్దేశం. అంతే కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.